అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసిన కొందరు రైతులు వ్యవహారం ఇప్పుడు రాజధాని ప్రాంత రైతుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. అమరావతి కోసం వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చారు. తమ భవిష్యత్తును పణంగా పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేశారు. కానీ ఇప్పుడు భూములు ఇవ్వని కొద్ది మందికి మాత్రమే అండగా నిలుస్తూ భూములు ఇచ్చిన వేలాది మంది రైతుల భావోద్వేగాలను పూర్తిగా విస్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ గారిని కలిసిన వారిలో ఎక్కువ మంది ఉండవల్లి, పెనుమాక ప్రాంతాలకు చెందినవారే అని, వీరిలో చాలా మంది 2014 నుంచి అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నారని స్థానిక రైతులు చెబుతున్నారు. అమరావతికి భూములు ఇవ్వకపోవడం మాత్రమే కాదు, అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో కలిసి హైకోర్టులో వరుసగా కేసులు వేశారని గుర్తు చేస్తున్నారు. జగన్ గారిని కలిసిన 27 మంది రైతుల్లో 21 మంది రైతులు ఆయన సామాజిక వర్గానికి చెందినవారే అని స్థానిక రైతులు చెప్తున్నారు. ఇది నిజంగా రైతుల సమస్య లేక రాజకీయ కార్యక్రమా అనే సందేహం వ్యక్తమవుతున్నాయి. భూములు ఇవ్వని వారిలో చాలా మంది ఇప్పటికే తమ భూములను సాగు చేసుకుంటున్నారు. మరికొందరు ప్రైవేట్ వ్యక్తులకు భారీ ధరలకు విక్రయించుకున్నారు. అయితే వారికి జరిగిన అన్యాయం ఏమిటో మాత్రం స్పష్టంగా చెప్పడం లేదని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది భూములు ఇవ్వకపోవడంతో రాజధానికి సంబంధించిన కీలక బిల్లులు, అనేక కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయని ప్రభుత్వం పేర్కొంది. సీడ్ యాక్సిస్ రోడ్ వంటి ప్రధాన ప్రాజెక్టులు కొన్ని ప్రాంతాల్లో భూముల సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో ముందుకు సాగలేకపోయాయి. N11 రోడ్, కొండవీటి వాగు విస్తరణ వంటి పనులపై ప్రభావం పడిందని అధికారులు గతంలో వివరించారు. రాజధాని విషయంలో విభేదాలు ఉండొచ్చు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించొచ్చు, భూసేకరణపై అభ్యంతరాలు చెప్పొచ్చు. కానీ ఒక రాష్ట్రం రాజధాని నిర్మాణం ఆగిపోవాలని కోరుకోవడం వల్ల చివరికి నష్టపోయేది రాజకీయ పార్టీలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ను కోల్పోయింది. విభజన తర్వాత పూర్తి స్థాయి రాజధాని లేకుండా కొనసాగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పుడు 2026 వచ్చింది. దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా గాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడా అనే ప్రశ్న ఇంకా జాతీయ స్థాయిలో చర్చకు వస్తుండటంతో రాష్ట్ర ప్రజలకు బాధ కలిగించే అంశమే. ఇటీవల తెలంగాణ నాయకురాలు కవిత గారు చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఇంకా తన రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేదనే విమర్శలు, కోరికలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. ఈ రోజు తెలంగాణ, రేపు కర్ణాటక, మరో రోజు తమిళనాడు నాయకులు మాట్లాడవచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అనేది రాజకీయ ప్రత్యర్థులకు ఎప్పుడో ఒక విమర్శ ఆయుధంగా మారుతుంది. రాజధాని అనేది 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గౌరవానికి సంబంధించిన అంశం. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చలు జరగవచ్చు. ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు. కానీ రాష్ట్రాలకు బలమైన పరిపాలనా కేంద్రం అవసరమనేది ప్రాథమిక సత్యాన్ని ఎవరు విస్మరించకూడదు. ఈ రోజు రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు గెలవడం కంటే ఆంధ్రప్రదేశ్ గెలవడం ముఖ్యమా కాదా? రాజకీయాలు తర్వాత కూడా ఉంటాయి. పార్టీలు మారతాయి, ప్రభుత్వాలు మారతాయి. కానీ రాష్ట్ర భవిష్యత్తు మాత్రం శాశ్వతం. రాజధాని విషయంలో రాజకీయ విభేదాలు కొనసాగాలా? లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపై రావాలా?